నా కూతురు నాకు కుంకుమ బొట్టు పెట్టింది. కుంకుమ బొట్టు పెట్టిందంటే నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అర్థం. ఇక మీదట నేను అక్కడ కూడా మీతో పాటే ఉంటాను. ఏమిటి దేవి, నన్ను బెదిరిస్తున్నావా? దేవి, ఈ ముల్లోకాలలోనూ నీవు లేని చోటంటూ ఉందా? సఖుకి తోడుగా ఇప్పుడు మహాశక్తి కూడా ఉంది. ఇలా చూడు దేవి, నీ కూతురు కోరి కోరి కష్టాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటుంది. జాగ్రత్త మరి. అన్నట్టు పాండురంగా, నువ్వు నాకు మాత్రమే కనిపిస్తావు, మిగతా వాళ్ళెవ్వరికీ కనిపించవు కదా. రఘు అమ్మను కూడా అలాగే అదృశ్యం చేయవా? తను నాకు మాత్రమే కనపడాలి, ఇంకెవ్వరికీ కనిపించకూడదు. కనిపిస్తే ఏమవుతుందో తెలుసు కదా. నా మనవి గుర్తుంచుకో. నాము సుతారా, ఆయన తిరిగొచ్చారని గట్టిగా చెప్పాడు. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. నాము సుతారాకి ఆయన గారు దిగు కోసం ఎడ్ల బండి చేయమని చెప్పారట. దిగు కోసం చక్కని ఎద్దుల బండి చేయమన్నారు. యమున కోసం ఈ బొమ్మలు చేయమన్నారు. ఆ ఎద్దుల బండి చూడగానే దిగు చాలా సంతోషపడిపోయాడు. చిన్నప్పటి నుంచి వాడికి వాళ్ళ నాన్నగారంటే చాలా ఇష్టం బాబాగారు. ఆ మూర్ఖురాలు సక్కు ఉంది, అది మావయ్య గారిని వెతుకుదామని దిగుని రెచ్చగొడుతోంది. ఇక దిగు వెతుకుదామని నిర్ణయించుకున్నాడు. బాబాగారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. నాకు దిగు కావాలి అంటే మీకు నచ్చదని తెలుసు, కానీ ఏం చేయమంటారు? మీరు నన్ను కోప్పడినా తిట్టినా నా దిగు నాకు దూరం కాకూడదు. మీ విషయం తెలిసిపోతుంది. ఆ అఘోరి బాబా చెప్పారు కదా, మీ విషయం తెలిసిపోతుందని. అది సక్కు వల్లే బయటపడుతుంది. ఇప్పుడు మనోరమకి ఆ విషయం చెప్పక తప్పదా? అందరూ బయటికి వెళ్ళండి. మనోరమ, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే బాబా. మనోరమ, నువ్వు ఏడవటం ఆపి నేను చెప్పేది కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా విను. అంటే బాబాగారు, ఎవరికైనా ప్రాణహాని కలుగుతుందా? అవును, గురు జింగరోబా గారు నిన్ను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఆయన అలా చెప్పినప్పటి నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. అసలు ఏం జరగబోతోంది? జింగరోబా ఇలా చెప్పారు, నీ ప్రియ శిష్యురాలి విషయం త్వరలోనే బయటపడుతుందన్నారు. ఆ రహస్యాన్ని సకునే బట్ట బయలు చేస్తుంది. నా రహస్యం బాబాగారు. భయపడకు, నేనున్నాను కదా. దీనికి పరిష్కారం ఏంటి బాబాగారు? నువ్వేం కంగారు పడకు, ముమ్మరంగా ప్రయత్నిద్దాం. సకు కథ ముగించడానికి ఈసారి బ్రహ్మాండమైన పథకం వేద్దాం. తిరుగులేని పథకం, సరికొత్త ప్రణాళిక వేద్దాం. కానీ నీ విషయం బయటపడ్డానికి ముందే ఈ పని ముగించాలి, లేదంటే దిగు. లేదు 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 బాబాగారు, అలా జరగడానికి వీల్లేదు. మీరు ఏమైనా చేయండి, ఆ విషయం బయటికి రాకూడదు, దిగు చేజారిపోకూడదు. పుర్రే, ఏమిటి వస్తులా, ఎందుకు ఇలా తడిపిస్తున్నావు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఇలా అరిచావు? ఏమండి పుర్రే పుర్రే,
అది నా వెనకే వస్తోంది. ఆ? ఏమిటి ఆ పుర్రె నిన్ను అనుసరిస్తోందా వసలా? ఆ పుర్రె ఎవరిదో ఆ వ్యక్తికి నువ్వు బాగా తెలుసు అనుకుంటాను. ఆ, ఛ! అంటే ఆ వ్యక్తి ఎవరండి? మా శ్రీధర్ అన్నయ్య. అది అన్నయ్య పుర్రె అయి ఉంటుంది. అన్నయ్య నువ్వు చేసిన వంటల్ని మెచ్చుకుంటూ తినేవాడు కదా. అన్నయ్యకి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరుగుంటుంది. నిజంగా ఈ పుర్రె మా అన్నయ్యదే అయ్యుంటే ఏమంటే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కానీ ఏమండి ఈ పుర్ర నిజంగా బావగారిదేనా? కానే కాదు. వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా అశుభాలు పలుకుతున్నారు? మామయ్య గారు పాండురంగడి భక్తుడు. పాండురంగడి భక్తులకి ఈ గతి పట్టదు. ఆయన వాళ్ళని సురక్షితంగా జాగ్రత్తగా చూసుకుంటారు. నువ్వు పాండురంగ నామాన్ని స్మరిస్తే నేను అసలు సహించను. నువ్వు భక్తిగా స్మరించుకోవాల్సింది చిగురబానే ఇంకా నాగు. మామయ్య గారు గొప్ప పాండురంగడి భక్తుడు. పాండురంగడి మీద ద్వేషంతో బాబాగారు నా మీద పగబట్టినట్టే మామయ్య గారి మీద కూడా పగబట్టి ఏమైనా చేసుంటారా? నాకు బాబాగారి మీద అనుమానంగా ఉంది. ఏమండి ఏం చేస్తున్నారు? వద్దు, అటు వెళ్ళకండి. అది నిజంగా బావగారిదే అయ్యుంటే మహమ్మారి వెనక ఆవిడ వెనక కదా వెళ్ళాలి. అది ఆ నాము సితార్ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పారు? బావగారు పండరిపురం నుంచి తిరిగి వచ్చేటప్పుడు కలిశారు అని. మరి బావగారు ఈ ఊళ్ళోకి అడుగు పెడితే ఆయన ఇంట్లోకి ఎందుకని రాలేదు? నేనదే చెప్తున్నాను. శ్రీధర్ అన్నయ్యకి ఘోర ప్రమాదం జరుగుంటుంది. అందుకే నువ్వు కనబడగానే నీ వెనకే వస్తున్నాడు. మరిది గారు, నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? అసలు బుద్ధుందా లేదా? అమ్మ ఏమైందమ్మా? ఎందుకు ఇలా అరుస్తున్నావు? వదిన, అన్నయ్యకి ఏదైనా ప్రమాదం జరిగి ఆయన చనిపోయి ఉంటారు. ఇది అన్నయ్య గారి పుర్రె అని నేను అసలు అనలేదు వదిన. నిజం, నన్ను నమ్మండి. దిగు.